హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు కొబ్బరి టమోటా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 10 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోండి. అలానే వేసుకుంటే మిరపకాయలు అనేది పేలుతాయండి, కాబట్టి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనికి 1 కప్పు సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి అనేది మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనికి ఒక 3 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా చింతపండు వేసుకోండి, ఎక్కువ చింతపండు వేసుకోకండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. టమోటాలను చాలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే త్వరగా ఉడికిపోతాయండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో వాటర్ అసలు వేయకూడదండి. కావాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి. టమోటాలు పచ్చిమిర్చి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనికి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. టేస్ట్కు సరిపడినంతగా సాల్ట్ వేసుకోండి. మీకు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలనే వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి టమోటా చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ అన్నంలోనికైనా చపాతీలోనికైనా రోటీలోనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.